బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. చట్ట విరుద్ధమైన బెట్టింగ్ గేమింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేశారన్న దానిపై మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి భారీగా డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి పలు గేమింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఆమె బ్యాంకు లావాదేవీలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. చట్ట విరుద్ధమైన బెట్టింగ్ గేమింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేశారన్న దానిపై మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి భారీగా డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి పలు గేమింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఆమె బ్యాంకు లావాదేవీలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటిని ఈడీ అధికారులు ప్రశ్నించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, నటి మంచు లక్ష్మి ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. చట్టవిరుద్ధమైనటువంటి బెట్టింగ్ గేమింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేశారనే దానిపై మంచు లక్ష్మి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎంతసేపటి నుంచి విచారణ కొనసాగుతోంది? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? అయితే కాసేపటి క్రితమే బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి ఏదైతే మంచు లక్ష్మి ఉందో, మంచు లక్ష్మి కాసేపటి క్రితమే ఈడీ విచారణకు హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి ఏవైతే బ్యాంకు ఖాతాలు ఉంటాయో ఆ బ్యాంకు ఖాతాలకు సంబంధించి మొత్తం తొలుగా కూడా డాక్యుమెంట్స్ తో సహా మంచు లక్ష్మి ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో మొత్తం తొలుగా కాసేపటి క్రితమే హాజరయ్యారు కాబట్టి ఈమె 4 గంటల పాటు మొత్తం తొలుగా కూడా ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం తొలుగా చూసుకుంటే అయితే మనీ ల్యాండర్ కు సంబంధించినటువంటి విషయాల్లో మొత్తం తొలుగా కూడా ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అదేవిధంగా అయితే ఈ యొక్క యాప్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన విషయంలో మొత్తం తొలుగా కూడా జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో ఆ ఆర్థిక లావాదేవీలు మొత్తం తొలుగా కూడా విదేశాలకు తరలించినట్టు, విదేశాలలో పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా అయితే ఈ యొక్క ఈడీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో మొత్తం తోలుగా చూసుకుంటే ఈ యొక్క మనీ లాండరింగ్ కి సంబంధించి ఆ యొక్క బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో అవి ఏ విధంగా తరలించారు, ఏ విధంగా తీసుకున్నారు, అయితే ఆన్లైన్ రూపంలో తీసుకున్నారా, లేదంటే క్యాష్ రూపంలో తీసుకున్నారా, లేదంటే బిట్ కాయిన్ రూపంలో తీసుకున్నారా అనే క్వశ్చన్లు కూడా అయితే ఈడీ అధికారులు మంచు లక్ష్మిని అడగబోతున్నారు. గతంలో అయితే దగ్గుపాటి రానాను కూడా ప్రశ్నించిన నేపథ్యంలో, ఇదే ప్రకాష్ రాజ్ ను కూడా ప్రశ్నించిన నేపథ్యంలో మొత్తం తొలుగా కూడా అయితే మరొకసారి మొత్తం తొలుగా కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ చేయనంటూ కూడా ప్రకాష్ రాజ్ చెప్పిన నేపథ్యం చూసుకుంటే మొత్తం తొలుగా కూడా ఈ రోజు కూడా మంచు లక్ష్మిని గతంలో ప్రకాష్ రాజ్ ని కానీ, ఇటు విజయ్ దేవరకొండ కానీ, రానాను కానీ మొత్తం తొలుగా 4 గంటల పాటు విచారణ జరిపారు. ఈ రోజు కాసేపటి క్రితమే విచారణకు హాజరైనటువంటి మంచు లక్ష్మిని కూడా మొత్తం ఈడీ అధికారులు ప్రశ్నించడానికి రంగం సిద్ధమైందని చెప్పాలి. మొత్తం తొలుగా 4 గంటల పాటు ఈమెను ప్రశ్నించనున్నారు. ఈమెకు బ్యాంకుకు సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు మొత్తం తొలుగా కూడా అయితే బ్యాంక్ అధికారులు ఆమె ముందుంచి ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ యొక్క యాప్ ప్రమోట్ చేసినప్పటి నుండి ఇంతవరకు జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీలకు సంబంధించిన మొత్తం టోటల్ గా ఈ యొక్క డీటెయిల్స్ పైన కూడా ఈమెను ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.